నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రింగ మండలం కంచనపుత్తూరు గ్రామంలో శ్రీ గంగమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సత్యవేడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి నూక తోట రాజేష్ మాట్లాడుతూ ఎంపీ మిథున్ రెడ్డిని కడిగిన ముత్యంలాగా బయటపడాలని ఆ గ్రామ దేవతని ముక్కులు చెల్లించాము. గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులతో మా మిథున రెడ్డి త్వరగా ఈ మేలు జరగాలి. వేలూరు రాకేష్ జి గురవయ్య, ఎక్స్ సర్పంచ్ బట్టా స్వప్న, సర్పంచ్ జొన్నలగడ్డ గోపాల్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఈ సందర్భంగా ఆయన కంచనపుత్తూరు నూక తోట రాజేష్ ఆశీస్సులు తీసుకున్న బుచ్చినాడ కండ్రింగ మండల పార్టీ అధ్యక్షుడు మణినాయుడు మాట్లాడుతూ గ్రామదేవత గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఈ గ్రామం మరియు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధి వైపు నడవాలని, ప్రతి కుటుంబానికి మేలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. SR7 టీవీ రామచంద్రయ్య. కంచనపుత్తూరులో గంగమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం. ఊర్లో వాళ్ళు నన్ను పిలిచి సత్కరించి ఇక్కడ ఆహ్వానం పలికినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మాకు నాయకుడు మార్గదర్శి అయిన మా మిథున్ రెడ్డి గారిని అరెస్టు చేయడం జరిగింది అక్రమంగా. వారి పేరు మీదుగా ఈరోజు అర్చన చేయించడం జరిగింది. త్వరగా ఆ తప్పుడు కేసుల నుంచి బయటపడాలని, ఆయన త్వరగా రిలీజ్ అయ్యి మళ్ళీ ప్రజా జీవితంలోకి త్వరగా వచ్చి ప్రజాసేవకు త్వరగా రావాలని మేము కోరుకుంటూ ఈరోజు ఇక్కడ గంగమ్మ తల్లిని కోరి ఆమెని ఆశీర్వాదం అడిగి అర్చన చేయించడం జరిగింది. ఖచ్చితంగా ఆ దేవుని ఆశీస్సులు మా జగనన్న మీద మరియు అలాగే పెద్దిరెడ్డి గారి మీద, మరి వారి అబ్బాయి అయిన మిథున్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా త్వరలో రిలీజ్ అవుతారని కోరుకుంటున్నాం.